Now we request Mrs. Haripriya Garu to
to welcome అమ్మగారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ విచ్చేసిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ చరాచర జగతిలో అత్యంత ఉత్కృష్టమైనది మానవ జన్మ. మానవ జన్మకున్న ఔన్నత్యాన్ని, విశిష్టతను తెలియజేస్తూ శరీరానికి, మనసుకు అతీతంగా మరొక మహత్తర శక్తి మనలో నిక్షిప్తమై ఉంది. ఆ మహోన్నత శక్తిని గురించి తెలియజెప్పి వెలికి తీసి ప్రతి ఒక్కరిని ఆ అనుభూతికి కలజేయడం ద్వారా వారిని ఆత్మానందమయ స్థితికి చేరవేయడమే తమ జీవిత పరమోద్దేశంగా పూజ్యశ్రీ ఆత్మానందమయ అమ్మగారు భాసిల్లుతున్నారు. సుషుమ్న క్రియాయోగ ధ్యానం అనే ప్రక్రియ ద్వారా మనందరిలో ఉన్న మాయ అనే తెరను తొలగించి అంతర్నేత్రాన్ని తెరిపించి బ్రహ్మాండాన్ని దర్శించగలిగే భాగ్యాన్ని మనందరికీ అందజేస్తున్న పూజ్యశ్రీ మాతా ఆత్మానందమయ అమ్మగారిని వేదికపైకి ముకుళిత హస్తాలతో సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఇవాల్టి రోజున మీ అందరినీ ఇలా కలుసుకోవడం, మీ అందరితో పాటే యూట్యూబ్ ద్వారా ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో ఉండే సుషుమ్న క్రియాయోగులను కూడా కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందండి. సుషుమ్న క్రియాయోగ అనేది సింపుల్ వర్డ్స్లో మనం చెప్పాలంటే ఇది భోగనాథ మహర్షి గారు, మహావతార్ బాబాజీ గారు డిజైన్ చేసిన లేటెస్ట్ ఇన్నర్ సాఫ్ట్వేర్. దీని ద్వారా అంటే మనకు ఈ భౌతిక ప్రపంచం, భౌతికంగా మనం చేసుకునే అంటే పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటాము. కానీ మన లోపల ఆత్మ అనేది ఉంది. ఆత్మలో అనంతమైన శక్తి నిగూఢమై ఉంది. దాన్ని మనం ఈ సుషుమ్న క్రియాయోగ టెక్నిక్ ద్వారా మన జీవితాల్లో ప్రతి నిమిషము దాన్ని వెలికి తీసుకొని ప్రతి నిమిషము దాన్ని మన జీవితం యొక్క ప్రతి అడుగులోనూ అనుభూతి చెందుతూ హాయిగా జీవించగలమన్నమాట. మొట్టమొదట మనకి ఒక విషయం అర్థం అవ్వాలి. అదేంటంటే మన జీవితంలో ఏ చిన్న పెద్ద అనుకూల పరిస్థితులు కానివ్వండి, ప్రతికూల పరిస్థితులు కానివ్వండి, అది కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతాయన్నమాట. ఏది యాదృచ్ఛికంగా జరగదు. ఈ విషయం మనం దిస్ ఇస్ ద బేస్. ఈ విషయం మనందరికీ చక్కగా అర్థమవ్వాలి. కానీ ఈ టెక్నిక్ ద్వారా వచ్చి మనము వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. అంటే
అయ్యో నా కర్మ ఇలా, ఇదేందా, నాకెందుకింత బాధలు, నాకెందుకింత అనారోగ్యాలు, నాకెందుకింత వ్యధలు, ఇలాంటి మాటలు ఇంకా మన జీవితంలో నుంచి ఎవరైతే సుషుమ్న క్రియాయోగానికి వచ్చి ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ జీవితాల్లో టెన్షన్లు కానివ్వండి, ఏ నెగటివ్ ఇది ఉండదన్నమాట. ఫస్ట్ యాక్చువల్గా ఇది ఎందుకు ఇంత పవర్ఫుల్, ఈ టెక్నిక్ ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే ఇది 4 స్టెప్స్ ఉన్నాయండి ఇందులో. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే యోగ ముద్ర. ఇది బేస్ ఫర్ సుషుమ్న క్రియాయోగానికి బేస్ ఏంటంటే యోగ ముద్రే. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఓంకారము. థర్డ్ స్టెప్ వచ్చి దీర్ఘ శ్వాసలు. లాస్ట్ స్టెప్ బొట్టు స్థానంలో అంటే భ్రూమధ్య స్థానంలో దృష్టి. అంటే విడివిడిగా తీసుకున్నప్పుడు వచ్చి ఇప్పుడు ముద్రా మెడిటేషన్ అని ఉంటుంది. ముద్రా మెడిటేషన్ అంటే వివిధ రకాల ముద్రలతో, అంటే మన ఫింగర్ టిప్స్లో చాలా ఎనర్జీస్ ఉంటాయన్నమాట. ఈ ఫింగర్ టిప్స్లో రకరకాల ముద్రల ద్వారా వచ్చి కళ్ళు మూసుకొని మనం ఈ ముద్ర పెట్టుకొని చేసేది వచ్చి ముద్రా మెడిటేషన్ అంటారు. అలాగే ఓంకార మెడిటేషన్ అంటే మనం కళ్ళు మూసుకొని ఓంకారాన్ని ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ దీర్ఘంగా ఓంకారాన్ని చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఓంకార మెడిటేషన్. అలాగే వచ్చి మనము శ్వాసకు సంబంధించి కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసకు సంబంధించిన ఏ టెక్నిక్ చేసినా వచ్చి దట్ ఈస్ కాల్డ్ బ్రీదింగ్ మెడిటేషన్. అలాగే భ్రూమధ్యంలో దృష్టి పెట్టి చేసేది వచ్చి థర్డ్ ఐ మెడిటేషన్. చూడండి, ఈ సుషుమ్న క్రియాయోగంలో వచ్చి ఈ 4 కలుస్తాయన్నమాట. ఈ 4 టెక్నిక్స్ ఒకటై, అంటే ఒక్కొక్కటి ద్వారా మనం ఎనర్జీ పొందేది 4 టెక్నిక్స్ ద్వారా మనం ఎనర్జీ పొందుతాము. తద్వారా ఏంటంటే మన ప్రోగ్రెస్ చాలా స్పీడ్ అన్నమాట. ఎప్పుడు నేను ఈ దీక్ష నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఈ దీక్ష ఎలా వచ్చింది, నేనేమి ఏ విషన్స్ అందులో చూశాను అనే విషయాన్ని ఇంతవరకు ఏ క్లాస్లో కూడా నేను పంచుకునేది లేదు. ఇవాళ మీతో నా స్పిరిచువల్ జర్నీ గురించి డిస్కస్ చేసుకొని నేను ఎలా దీక్ష తీసుకున్నాననే విషయం మీకు చెప్పి తర్వాత మనం దీక్షా కార్యక్రమాన్ని మొదలు పెడతామండి. 82లో మదనపల్లిలో బీటీ కాలేజ్లో వచ్చి స్వామి చిన్మయానంద గారు 14 days ధ్యాన యోగం గురించి చెప్పారన్నమాట. ఆ 14 days నేను అటెండ్ అయ్యాను. నాకు చాలా ఆనందం అనిపించింది. కానీ మెడిటేషన్ చేయలేదు, కానీ మెడిటేషన్ అంటే ఇష్టం ఏర్పడింది. అప్పుడు నేను స్వామి చిన్మయానంద గారు రాసిన భగవద్గీతను తీసుకున్నాను. 92 వరకు నేను ఆ భగవద్గీతను ఓపెన్ చేయనే లేదు. ఎప్పుడు చదవాలనుకుని నాకు అనిపించలేదు. 92 ఫిబ్రవరిలో సాయంత్రం ప్రతిరోజు 5:30 to 7 వరకు నాకు ఒక మంచి సువాసనలు వచ్చేదన్నమాట. అది ఏ వాసనతో నేను చెప్పలేను, ఏ పర్ఫ్యూమ్స్ కాదు, కానీ ఏ పూలు కానీ గులాబీల వాసన కాదు, మల్లెపూల వాసన, కానీ డిఫరెంట్ సువాసనలు. ఇంట్లో నేను అందరిని అడిగేదాన్ని, మీకేమన్నా ఈ సువాసనలు వస్తున్నాయా? ఆ సువాసనలు వచ్చినప్పుడు వచ్చి ఒకలాంటి మత్తుగా ఉండేది, కళ్ళు ఆటోమేటిక్గా నాకు మూతలు పడేది. నేను 1 నెల అయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుందో ఆ సువాసనలు వస్తాయా అని ఎదురు చూసేదాన్ని అనమాట. ఆ టైంలో ఏ పనులు పెట్టుకునేదాన్ని కాదు, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అలా నాకు జూలై వరకు అలా జరిగింది. జూలై 12th వచ్చి
మా అమ్మగారు శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఆ ముందు రోజు వరకు నాకు ఆ సువాసనలు వచ్చాయి, తర్వాత నాకు ఆ సువాసనలు రాలేదు. అంతవరకు నాకు ఏంటంటే పూజలన్నా, వ్రతాలన్నా, గుడులకు వెళ్ళడం అన్నా, కార్తీక మాస వ్రతం చేయడం అన్నా ఇవంతా చాలా ఇష్టం అన్నమాట. విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు అవంతా చక్కగా చదివేదాన్ని. ఒకరోజు చదవకపోయినా ఏదో వెలితిగా అనిపించేది నాకు. మా అమ్మగారు శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత 1 month నేను ఒక డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు వచ్చి నాకు అవును, అప్పుడు నేను తీసుకున్నాను కదా, ఆ భగవద్గీత చదవాలి అని అనిపించింది. ఆ భగవద్గీత చదివినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. 3 విషయాలు మాత్రం నా మనసుకు చాలా అత్తుకున్నాయన్నమాట. 3 శ్లోకాలు అందులో వచ్చి ఉద్ధరేణాత్మనాత్మానం, నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి అనేది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అంటే మనం ఏ ప్రక్రియ చేసినా మన కర్మలు దగ్ధం కావు. ఈ కర్మలు అనుభవించడానికి జన్మలు తీసుకుంటూ ఉండాలి, కానీ ధ్యాన సాధన చేస్తే మన కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు అనే విషయం. తర్వాత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ 3 పాయింట్సే నాకు కావాలి. నేను ఇన్ని చేసినా కానీ నాకు భగవంతుడి ఎప్పుడు అనుభూతి నేను చెందలేదు, భగవంతుని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అనే బాగున్నప్పుడు రామకృష్ణ ప్రభలో ఒక చిన్న కథ వేశారనమాట. అది చదవడం జరిగింది. మొట్టమొదట వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతారు, మీరు దేవుణ్ణి చూసారా అంటే రామకృష్ణ పరమహంస గారు, నిన్నెంత స్పష్టంగా నేను చూస్తున్నానో అంత స్పష్టంగా నేను భగవంతుణ్ణి చూశాను అంటే వివేకానందుల వారికి చాలా సంతోషం అయిపోతుంది అన్నమాట. అప్పుడు అలా అయితే నాకు కూడా చూపిస్తారా మీరు భగవంతుణ్ణి అన్నప్పుడు, సరే చూపెడతారు, మొట్టమొదట మనం నదీ తీరానికి వెళ్తాం రమ్మని చెప్పి ఆయన నదీ తీరానికి తీసుకెళ్ళి ఫస్ట్ 3 మునకలు నువ్వు ఈ నదిలో మునుగు అని ఆయన కూడా ఆ నదిలో దిగి ఆయన పక్కనే ఆయన మునుగుతూ ఉంటే చూస్తూ ఉంటారు. 2 మునకలు అయిన తర్వాత 3వసారి వివేకానందుల వారు మునుగుతాడనమాట. మునిగినప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఆయన 2 చేతులతో ఈయన తలని, వివేకానందుల వారి తలని అదిమేస్తూ ఉంటారు, అంటే తల పైకి రాకుండా. అప్పుడు ఆయన ఎంత బలవంతం పైన ఆ నీళ్ళలో నుంచి బయటికి వస్తారు. అప్పుడు ఆయన అంటారు, ఇదేంటి మీరు దేవుణ్ణి చూపెడతానని నన్ను తీసుకొచ్చి ఇలా ఈ నదిలో నన్ను ఇలా పైకి రానికుండా నన్ను అదిమేస్తున్నారే నా తలంటే, ఇప్పుడు నీకు ఏమనిపించింది, నువ్వు తల లోపల ఉన్నప్పుడు అంటే ఎప్పుడెప్పుడు తల బయటకు తెచ్చేస్తామా, అంతగా నీకు భగవంతుణ్ణి చూడాలనే తపన అంతలా ఉంటే నువ్వు భూమధ్యంలో దృష్టి పెడితే నేను భగవంతుణ్ణి నీకు చూపెట్టక్కర్లేదు, నువ్వే భగవంతుణ్ణి చూడగలవు అని అది నా మనసుకు చాలా హత్తుకునిందనమాట. అంటే భగవంతుడి పైన నాకంత తపన లేదు, అందుకే నేను భగవంతుని ఇన్నాళ్ళు ఫీల్ అవ్వలేకపోతున్నాను, భగవంతుని నేను చూడలేకపోతున్నాను అని నాకు అనిపించింది. తర్వాత ఇది చదివిన ఒక 1 వారం రోజులండి నేను నిద్రపోతా అన్నాను. నాకు బాగా తెలుస్తూ ఉంది, నేను నిద్రలో ఉన్నా కూడా ఒక వాయిస్ నాకు వినిపించింది అనమాట. ఏంటంటే నువ్వు యోగివిక, నువ్వు యోగివిక. ఒక 1 వారం రోజుల తర్వాత నేను తిరిగి ఆ భగవద్గీత పుస్తకాన్ని తెరవడం జరిగితే అందులో కృష్ణ భగవాన్ అర్జునుడికి చెప్తారనమాట, యోగి భవ అర్జున, అందరికంటే యోగి శ్రేష్ఠుడు కాబట్టి అర్జున నువ్వు నీ కర్తవ్యాలని సమర్థవంతంగా చక్కగా నిర్వర్తించుతూ నువ్వు యోగివిక అని. అందులోనే అర్జునుడు అడుగుతారనమాట, మరి నేను యోగి కావాలంటే నేనేం చెయ్యాలి,
ఏం చేయాలంటే ఒట్టు స్థానంలో, భ్రూమధ్య స్థానంలో దృష్టి నిలపాలి అని ఉండింది. అప్పుడు నేను అవును, నేను నా భ్రూమధ్య స్థానంలో దృష్టి నిలుపుతాను అని, అంటే అది భగవంతుని యొక్క పరమ గురువుల యొక్క అనుగ్రహమో ఏమో. రేపటి నుంచి నేను 8 గంటల సేపు భ్రూమధ్యం, ఎందుకంటే అంత టైం నాకు ఉంది అని ఆ సాధన మొదలుపెట్టడం జరిగిందండి. ప్రతిరోజు 8 గంటలు భృగుమధ్యంలో దృష్టి నిలిపేదాన్ని. తర్వాత 2005 సెప్టెంబర్లో, అంటే నాకు ఏదైతే 92 ఫిబ్రవరిలో మంచి సువాసనలు వచ్చేదో 2005 మార్చి నుంచి ఈవినింగ్ టైంలో తిరిగి అదే సువాసనలు. అప్పుడు నాకు 1-2 సార్లు అనిపించింది, ఈ సువాసనలు 6 నెలలు వచ్చినాయను, మా అమ్మగారు శరీరాన్ని వదిలిపెట్టేశారు, ఇప్పుడు ఇంట్లో ఎవరన్నా శరీరాన్ని వదిలిపెట్టేస్తారేమో అని 1 or 2 టైమ్స్ అనిపించిన. కానీ దాని ద్వారా నాకేమి బెంగో బాధో అలా అనిపించలేదన్నమాట. అంటే ఈ సాధన భ్రూమధ్యంలో దృష్టి నిలిపే వాళ్ళు వచ్చి ఒక అవగాహన వచ్చి, అంటే ఎవరి పని అయిపోతే ఈ భూమి పైన వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్తారు, దాని గురించి దుఃఖపడాల్సింది పని లేదు అనే ఒక అవగాహన వచ్చింది. ఆ రోజు వచ్చి వినాయక చవితి రోజు మామూలుగా నేను ప్రతిరోజు 3 గంటలకి లేచి 3 to 6 మెడిటేషన్ చేసేదాన్ని. అప్పుడు ఆ రోజు నాకు ఒక పునర్జన్మ అనే నేను చెప్పచ్చు. అంటే ఎన్నో అనుభవాలు వచ్చాయని కానీ ఇది చాలా అద్భుతమైన అనుభవం అని నేను చెప్తాను. ఒక విషయం, అంటే ఇప్పుడు ఎంత క్లియర్గా మనం టీవీ చూసినప్పుడు ఎంత క్లియర్గా ఉంటుందో అంత క్లియర్గా ఒక విషయం. నేనెప్పుడు భోగసిద్ధర్ అనే మాట వినలేదు, నేను ఏ పుస్తకాల్లోనూ చదవలేదు. ఒక యోగి ఆత్మకథ చదివాను కానీ అందులో బాబాజీ గారి వరకే ఉంది. బాబాజీ గారి గురువు గారు భోగసిద్ధర్ అనే విషయం నాకు అస్సలు తెలియదు. ఆ విషయంలో అంటే ఎక్కడైతే బాబాజీ గారికి క్రియాయోగ దీక్ష ఇవ్వబడిందో, అంటే శ్రీలంకలో కదిరి గ్రామ అనే ప్లేస్లో ఆ విషయం కనిపిస్తూ ఉంది. భువన సిద్ధర్ పక్కన వచ్చి బాబాజీ గారు ఉన్నారు, నేను నా యాస్ట్రల్ బాడీతో అక్కడ నేను ఉన్నాను అని తెలుస్తూ ఉంది, కానీ నా బాడీ నాకు కనిపించడం లేదు. దాని పక్కనే ఒక ట్రాన్స్పరెంట్ బాడీ అన్నమాట. అంటే ఆయన ఏం చెప్తున్నారో అది నాకు అర్థమవుతూ ఉంది. అంటే ఇప్పటి కాలమాన పరిస్థితులకి క్రియాయోగాన్ని సులభతరం చేసి అందిస్తున్నాము. సుషుమ్న అనే వర్డ్ నేను అంతవరకు నేను వినింది లేదు. సుషుమ్న నాడి అనేది నాకు తెలియదు అసలు. సుషుమ్న నాడి ధ్యానం అనే సుషుమ్న క్రియాయోగము ఇది నీకు అందిస్తున్నాను. ఈ టెక్నిక్ అని నా బాడీలో ఆయన చెప్పే ప్రాసెస్ అంతా అప్పుడు జరుగుతూ ఉంది. కానీ నా ఎదురుగా ఒక ట్రాన్స్పరెంట్ బాడీలో ఈ స్టెప్స్ ఆయన చెప్పేది ఒక్కొక్కటి ఆయన చెప్తూ ఉంటే అది ఎలా జరుగుతుంది అనేది నేను క్లియర్గా చూడగలిగాను అనమాట. మొట్టమొదట ఈ సుషుమ్న క్రియాయోగాలో ఇంపార్టెంట్ ఏదంటే యోగ ముద్ర, బేస్. ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కట్టాలంటే బేసే కదండి ఇంపార్టెంట్. ఆ బేసే ఈ యోగముద్ర అనమాట. ఈ యోగముద్ర ద్వారానే మనకి చాలా స్పీడ్గా మనం ఈ మెడిటేషన్లో ముందుకు వెళ్ళగలుగుతున్నాము. మన ప్రాసెస్ కూడా అంతే ఫాస్ట్గా జరుగుతూ ఉందన్నమాట. ఈ యోగముద్రలో మొట్టమొదట ఈ 3 వేళ్ళు వచ్చి మనం లాక్ చేస్తాం. ఇలా లాక్ చేసినప్పుడు వచ్చి ఏమవుతుందంటే, మామూలుగా మనకేం తెలుసు, మనం బ్రీదింగ్ ఓన్లీ ఈ 2 నాస్ట్రల్స్ ద్వారానే మనం ప్రాణశక్తి తీసుకుంటామనేది మనకు తెలుసు. కానీ ఆ ట్రాన్స్పరెంట్ బాడీలో నేను చూడగలుగుతున్నాను, చర్మం ద్వారా, చర్మంలో చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి చూడండి. ఈ యోగ ముద్రలో మొదటి ఈ 3 వేళ్ళు లాక్ చేసినప్పుడు వచ్చి మన శరీరంలో ఉండే ప్రతి చిన్న రంధ్రం ద్వారా ఆ విశ్వశక్తి లోపలికి వెళ్తూ ఉంది, చాలా ఫోర్స్గా అన్నమాట. తర్వాత వచ్చి ఈ చూపుడు వేళ్ళు 2 నెక్స్ట్ కనిపిస్తూ ఉంది క్లియర్గా. ఈ చూపుడు వేళ్ళు 2 దగ్గర పెట్టుకున్నప్పుడు వచ్చి
మన నాస్ట్రల్స్ ద్వారా వచ్చి అంటే చాలా ఎక్కువ శక్తి లోపలికి వెళ్తూ ఎడాపింగళ నాడీల్లోకి వెళ్తూ ఉంది. అంటే మన వెన్ను చివర మూలాధార చక్రంలో త్రిభుజాకారంలో ఎడాపింగళ సుషుమ్న నాడీలు ఉన్నాయనేది మీరు చూస్తుంటారు. ఈ శక్తి వెళ్తూ ఉంది. తర్వాత పైన నుంచి అంటే మన సహస్రార పైన నుంచి కాస్మిక్ ఎనర్జీ వచ్చి డైరెక్ట్గా అంటే ఒక వెలుగులా చాలా ఒక వెలుగా అది అగ్నినా తెలియటం లేదు, అంత ఫోర్స్గా అంత ఎక్కువగా వచ్చి సుషుమ్న నాడీలోకి వెళ్ళి ఒక మెరుపులో ఒక పాదరసం ఎలా అయితే ఇలా పై అది నా బాడీలో నేను అనుభూతి చెందుతూ ఉన్నాను. నా కళ్ళకి అది కనిపిస్తూనే ఉంది, అర్థమైపోతూ ఉందన్నమాట. అంటే ఎవరో ఒకరు వాయిస్ వినిపించటం లేదు కానీ నాకు ఇది స్టెప్ బై స్టెప్ అది తెలుస్తూ ఉంది. అంత అంటే ఒక అబండెంట్ ఎనర్జీతో మన చుట్టూ ఒక సర్కిల్ ఫామ్ అయింది. ఈ 3 వేళ్ళు లాక్ చేసిన వల్ల తర్వాత ఈ పాయింటెడ్ ఫింగర్స్ 2 దగ్గరకు పెట్టుకున్నప్పుడు వచ్చి ఎడాపింగల్ నాడీల్లోకి మన శ్వాస ద్వారా శక్తి వెళ్ళడం జరిగింది. థమ్స్ 2 దగ్గర పెట్టుకున్నప్పుడు వచ్చి ఏమైందంటే పైనుంచి కాస్మిక్ ఎనర్జీ డైరెక్ట్గా అన్నమాట సుషుమ్నలోకి వెళ్ళి సుషుమ్న రైస్ అయ్యి పైకి రావడం, పైకి చాలా ఫాస్ట్గా రావడం నేను చాలా క్లియర్గా చూడగలిగాను. తర్వాత వచ్చి మన నాభి స్థానంలో మణిపూరక చక్ర స్థానంలో వచ్చి అక్కడ మన లోపల ఒక శ్రీచక్రం లాగా ఎనర్జీ ఫామ్ అయిందనమాట. అంటే ఇది గ్యారంటీగా మన మొదటి జన్మ కానే కాదు, ఇంతకుముందు మనం ఎన్నో జన్మలు తీసుకో ఉంటాము. మన లైఫ్లో చాలా సందర్భాల్లో చూడండి, మనం కొంచెం శాంత స్వరూపంలో మంచిగానే అట్లున్నా కానీ ఒక్కొక్క సందర్భంలో మనకు తెలియకుండానే అంటే మనం కోపం చేసుకోవాలనుకోము, మనం ఇండిఫరెంట్గా బిహేవ్ చేయాలని అని అనుకోము, కానీ అలా బిహేవ్ అయ్యి మన నేచర్ ఇది కాదు, మనం ఎందుకు ఇలా చేసాము అని అనిపిస్తుంది. కొందరికి విపరీతమైన భయము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అది ఎందుకంటే ఈ మణిపూరక చక్రంలో ఏ నెగటివ్ క్వాలిటీస్ గత జన్మల్లో మనం ఫీల్ అయి ఉంటామో అనుభవించుంటామో ఈ బాధలు కానీ ఏనివ్వండి చాలా స్ట్రాంగ్ రూటెడ్గా అవి ఆ మణిపూరక చక్ర స్థానంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ముద్ర పెట్టుకొని ఉన్నప్పుడు ఈ మన చుట్టూ ఒక శక్తి కవచం, మన లోపల శ్రీచక్రం సుషుమ్న రైస్ అయ్యి పైకి రావడం, ఈ 3 సైమల్టేనియస్గా ఈ ప్రాసెస్ చాలా అద్భుతంగా అనిపించింది నాకు. తర్వాత వచ్చి ఓంకారం చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఈ నాభిచక్రం నుంచి ఓంకారం కూడా మనం నాభిచక్రం నుంచి చేయాల్సి ఉంటుంది. అప్పుడు మన శరీరంలో ఉండే ప్రతి అణువులోనూ ప్రకంపనలు, అలాగే దీర్ఘ శ్వాసలు మనం చేసినప్పుడు వచ్చి స్పెషలీ బ్రెయిన్ సెల్స్కి ఎక్కువ శక్తి వెళ్ళడము, ఆటోమేటిక్గా నిశ్చల స్థితి అంటే మన ప్రయత్నం లేకుండానే మెడిటేషన్ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ థాట్లెస్ మైండ్. థాట్లెస్ మైండ్కి మనం ప్రయత్నం చేయాలి, అది చెయ్యక్కర్లేకుండానే ఆటోమేటిక్గా ఈ దీర్ఘ శ్వాసలు ఓంకారాల వల్ల వచ్చి ఆటోమేటిక్గా థాట్లెస్ మైండ్ నేను ఫీల్ అవ్వగలిగాను అన్నమాట. అప్పుడు నెమ్మదిగా మనము ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది నేను క్లియర్గా నేను చూశాను. పరమ గురువుల ఆదేశం ఏంటంటే ఈ టెక్నిక్ ద్వారా మనుషుల్లో చైతన్యాన్ని తీసుకురావాలి, వీళ్ళని దేవమానవులుగా మనం మార్చగలగాలి. ఎందుకంటే మనకు ఈ భూమిపైకి వచ్చింది ఏదో ఏడుస్తూనో దుఃఖంతోనో అనారోగ్యంతోనో మనం జన్మ గడపడానికి రాలేదు. భగవంతుడు హాయిగా వెళ్ళి మీరు ఈ భూమి పైన
అంటే ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతూ, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను. ఏ గురువు కూడా మీరు ధ్యానం చేస్తే మీ భౌతిక విషయాలన్నీ వదిలిపెట్టేయాలి, భార్య బిడ్డలను వదిలిపెట్టేయాలి, అలా ఏ ఆధ్యాత్మికత అంటే రియల్ మీనింగ్ ఏంటంటే మన బాధ్యతల్ని ఫస్ట్ మన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆత్మను కూడా మనం మర్చిపోకుండా, మన అవుటర్ జర్నీ ఎంత ఫాస్ట్గా జరుగుతూ ఉందో మన ఇన్నర్ జర్నీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనకి 2 కాళ్ళు ఉన్నాయండి. 2 కాళ్ళు బాగున్నప్పుడు మన నడక ఫాస్ట్గా వెళ్తుందా లేదా? మనం చాలా ఫాస్ట్గా నడిచి వెళ్ళగలం. అదే ఒక కాలు కుంటు పడిపోయినప్పుడు, మనం ఓన్లీ భౌతికతతో మాత్రమే ఉన్నప్పుడు వచ్చి ఒక కాలు కుంటి పడినట్టే. మన జీవితంలో ఏది సాధించినా చివరికి వచ్చి మనకి ఆ వెలితి తెలుస్తుందన్నమాట. మనం ఇన్నర్ జర్నీ చేయకపోతే, మన ఆత్మతో మనం అనుసంధానం కాకుంటే, ఆత్మ అనుభూతి పొందకుంటే ఆ పూర్ణత్వము మనము హాఫ్ సర్కిల్గానే మిగిలిపోతాం, ఫుల్ సర్కిల్ కామన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచే ఈ టెక్నిక్ని మనం రోజులో 1 గంట మన కోసం మనం వెచ్చించుకుంటే మన జన్మ అంటే మనమే ఫీల్ అవుతామన్నమాట. ఈ జీవితం ఎంత అద్భుతంగా ఉంది, నో డిప్రెషన్, నో టెన్షన్. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనం ఈ సుషుమ్న క్రియాయోగ దీక్ష అనేది తీసుకుంటామండి. ఇంకోటి ఏంటంటే భోగనాథ్ మహర్షి గారు, బాబాజీ గారు వాళ్ళ బ్లెస్సింగ్ లేదే మీరు ఈ టైంలో ఇక్కడ కూర్చొని ఈ దీక్ష కూడా తీసుకోలేరు. అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఎంత ఉన్నాయో చూడండి. ఆర్ యు నాట్ లక్కీ? కాబట్టి ఇన్నాళ్ళు మనకి ఈ విధానం గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాము. మొట్టమొదట 49 నిమిషాలు మనము దీన్ని చేస్తాం. చేసిన తర్వాత దీని గురించి మనం చర్చించుకుంటాం. ఏమండి? అందరూ నిటారుగా కూర్చోండి, వీలైనంత నిటారుగా. ఎక్కడ వెన్ను వంగకూడదు, మనకి స్ట్రైట్, సమం కాయం శిరోగ్రీవం, చాలా స్ట్రైట్గా కూర్చోవాలి. ఈ దీక్షకు ముందర మన మనోభావాలు ఎలా ఉండాలంటే పూర్తిగా మన పేరుతో సహా మనం మర్చిపోయి మనం ఫలానా వృత్తి చేస్తున్నాం, ఇవేమీ మనకు అక్కర్లేదు. ఇప్పుడు మనం ఆత్మతో అనుసంధానమయ్యే టైం అన్నమాట. ఈ ఆత్మతో అనుసంధానమయ్యే టైంలో మనకేంటి, నేను ఒక ఆత్మస్వరూపుణ్ణే అనే భావంతో చేతులను యోగముద్రలో ఉంచుకుంటాము. చేతుల్ని యోగముద్రలో ఉంచుకోండి. నేను ఓంకారాలు 21 సార్లు చెప్తాను, నాతో పాటే మీరు ఓంకారాలు చెప్తారు. అంటే ఓ ఒకంత అయితే అనేది వచ్చి 2 ఇంతలు ఉంటుంది. ఇందులో ఓ మనం ఓం ఓం అంటే మన లోపల అంత శక్తి ప్రకంపనలు కలగవు. కాబట్టి ఓంకారాన్ని దీర్ఘంగా చెప్పాలి, నాభిస్థానం నుంచి చెప్పాలి. మనం చెప్పే ఓంకారాన్ని వింటూ చెప్పాలన్నమాట. అప్పుడు మన బాడీలో అద్భుతమైన ఫలితాలను మనం ఫీల్ అవ్వగలుగుతాం. తర్వాత దీర్ఘ శ్వాసలు, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా దీర్ఘ శ్వాసలు, నాభిస్థానం నుంచి ఈ దీర్ఘ శ్వాసలు. నెమ్మదిగా గాలి పీల్చుకొని నెమ్మదిగా గాలి వదలాలి 14 సార్లు. ఎందుకు 49 నిమిషాలు ఈ ధ్యానం, 21 సార్లు అంటే దీర్ఘ శ్వాసలు 14 సార్లు అంటే బేస్ 7 అన్నమాట. మన బాడీలో 7 చక్రాస్ అనేది మీరు చూస్తుంటారు. దట్ ఈస్ ద బేస్. ధ్యానం మన చక్రాలకు 7 ఓంకారాలు 3 టైమ్స్, అలాగే వచ్చి దీర్ఘ శ్వాసలు 2 సార్లు అన్నమాట ఒక్కొక్క చక్రానికి. మనం మన బాడీలోనే కాదండి, ఈ ఎర్త్ కూడా
చక్రాస్ ఉన్నాయి, అంటే ఎనర్జీ జంక్షన్స్, ఎనర్జీ స్పాట్స్. ఆ ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు వచ్చి మనం ధ్యానంలో కూర్చుంటే ఎక్కువ శక్తి, మనం ధ్యానంలో వెళ్ళకపోయినా ఆ ఎనర్జీ స్పాట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే కొంచెం చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. కానీ మనం ప్రత్యేకించి కూర్చొని చేసినప్పుడు వచ్చి ఇంకా అద్భుతంగా మనం రిసీవ్ చేసుకోగలం అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఎండలో వెళ్తుంటాము, సూర్యుని వేడి మన పైన పడుతుంది. కానీ ఒక లెన్స్ పెట్టి ఒక కాగితం ముక్కను పెట్టామనుకోండి, మండుకుంటుందా లేదా? ఎనర్జీ కాన్సన్ట్రేటెడ్ అవుతుందా? ఆ సిద్ధ క్షేత్రాలు, ఆ 7 చక్రాస్ ఎర్త్కి ఏంటంటే అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ప్రతి సంవత్సరం మనలో చాలా మటుకు ఆ ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. అవి 7 కొండలు అన్నమాట. ఈసారి మీరు 7 కొండలకు వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ క్షేత్రంలో మీరు ధ్యానం చేయండి. మీకు అనుభూతి మీరే పొందుతారు. తర్వాత ఈ 49 నిమిషాలు ఎవ్వరు కూడా కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెలిసినప్పుడు మనకు 80% శక్తి కళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి కళ్ళు తెరవద్దండి. ఆలోచనలు మధ్యలో అంటే స్టార్టర్స్కి రావచ్చు, వచ్చితే తిరిగి మీరు దీర్ఘ శ్వాసలు, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా దీర్ఘ శ్వాసలు తీసుకున్నప్పుడు, అంటే ఆలోచనతో పాటు మనం వెళ్ళిపోకూడదు. ఒక ఆలోచన వచ్చింది, సంబంధం లేకుండా అట్లా చైన్ ఆఫ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. అలా కాకుండా ఒక ఆలోచన వచ్చినప్పుడే మనం అవేర్ అయిపోవాలన్నమాట. అయ్యో, నేను ఇప్పుడు ధ్యానంగా చేస్తున్నాను, ఈ ఆలోచన నాకొద్దు, నేను ఆత్మతో అనుసంధానం అవుతాను అనే భావంతో, పరమ గురువులు ఇచ్చే శక్తిని నేను రిసీవ్ చేసుకుంటాను అనే భావంతో మీరు కూర్చున్నప్పుడు వచ్చి ఎక్కువ శక్తి మీకు రిసీవ్ అవుతుందన్నమాట. ఏమండి, ఓపెన్ మైండ్గా ఈ 49 నిమిషాలు ఆత్మతో అనుసంధానం అవుతున్నాను అనే భావంతో మనం స్టార్ట్ చేస్తున్నాము. 49 మినిట్స్. మీ కళ్ళు తెరవండి అని చెప్పినప్పుడు మాత్రము మీ చేతులను కళ్ళ మీద ఉంచుకొని నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటకు రండి. ఎందుకంటే ఈ ముద్రలో ఉంటాము. ఈ ముద్రలో చాలా ఎనర్జీని మనం మన టిప్స్లో పొందుతాము. అటువంటప్పుడు మనం కళ్ళపైన ఉంచుకున్నప్పుడు కళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటాం. ఏమండి, పద్ధతి మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. నిటారుగా కూర్చోవాలి, చేతులను యోగ ముద్రలో ఉంచుకోవాలి. నాతో పాటు 21 సార్లు ఓంకారాలు చెప్తారు. తర్వాత 14 సార్లు దీర్ఘ శ్వాసలు భావముతో, అంటే ఆరోగ్యాన్ని నేను తీసుకుంటున్నాను, ఆనందాన్ని తీసుకుంటున్నాను అని పాజిటివ్ క్వాలిటీస్ మనము బ్రీదింగ్ చేసేటప్పుడు ఆ పాజిటివ్ క్వాలిటీస్తో మనం బ్రీదింగ్ చేస్తాము. వెన్ వీ బ్రీద్ అవుట్, మనలో ఏ నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో దాన్ని బ్రీద్ అవుట్ చేసేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత బొట్టు స్థానంలో వచ్చి మన దృష్టిని నిలుపుతాం. చూడండి, దృష్టి నిలపడం అంటే కళ్ళు పైకి తీయడమో లేకుంటే అలాంటివేం కాదు. మన ఎరుక మాత్రము ఈ భ్రూమధ్య స్థానంలో ఉంటుంది. ఎలాగైతే అర్జునుడికి పక్షి కన్ను మాత్రం కనిపించిందో అలాగూ మనకి ఈ బొట్టు స్థానం మాత్రం, మిగతంతా మనం మర్చిపోతాం. ఎందుకంటే మన ఇన్నర్ జర్నీకి చాలా ముఖ్యమైన పాయింట్ వచ్చి ఈ పాయింటే. ఏమండి, ఆలోచనలు వస్తే తిరిగి దీర్ఘశ్వాసలు తీసుకోండి. మనం అందరం కళ్ళు మూసుకుంటాము. ఒకరికి ఒకరు తగలద్దండి. నాతో పాటు ఓంకారాలు చెప్పండి. ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్లో వాళ్ళు, అంటే తెలుగు అర్థం కాని వాళ్ళు వచ్చున్నారు, కొందరు హిందీ వాళ్ళు వచ్చున్నారు. వాళ్ళ కోసం ఈ టెక్నిక్ హిందీలో ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత మనం మొదలు పెడతామండి. This is the technique of Sushumna Kriya Yoga. You have to sit straight, sit in a comfortable position. You can sit on a chair, on a sofa, you can sit on the ground, or even you can lie down. But your back should be straight. Then, sitting in a comfortable posture, put your hands in Yoga Mudra
Close your eyes and you have to chant Omkara for 21 times. In Sushumna Kriya Yoga, Omkara has to be chanted in a particular style. That is, O should be chanted for one part and Makara should be chanted for two parts. That is, Ma should be longer, 2 times longer than Omkara. And the chanting of Omkara should start from the navel. Then you have to take long breaths for 14 times. Long breaths means slowly, silently, one has to take breathing to one's capacity only. Don't strain yourself. Just slowly and silently you take long breaths. And here the breath should also be taken from the navel. At the same time, while doing long breaths, these breaths have to be done by a bhavana. Don't do it as a breathing exercise. It should be done with a bhavana. That is, when you are inhaling, that is, when you are taking in air, you take it with a bhavana that you are receiving all the divine energy into you. You are receiving complete health and complete mental balance. With all positiveness, you take in air. At the same time, when you are leaving out air, you have to leave out air with a bhavana that all ill health is going out of you. All bad thoughts, all negative thoughts are coming out of you. Now after 21 Omkaras, 14 breaths, you have to focus your attention at the center of your forehead. Like this, you have to sit for 49 minutes. 49 minutes includes Omkara as well as deep breaths. सभी हिंदी भाषियों के लिए हम सुषुम्ना क्रिया योग किस तरह से करना उसकी विधि बताएंगे। आप जब भी इसे बैठेंगे, आप घर में बैठेंगे तो नीचे ज़मीन पर भी बैठ सकते हैं, चेयर पे बैठ सकते हैं। आप बैठने के बाद में आपकी जो स्पाइन है उसको स्ट्रेट करिएगा, सीधी करिए और फिर आँख ही बंद कर कर आपके हाथ को योग मुद्रा में लेना है। इस तरह आपके 2 फ्रंट उंगलियां यहाँ पे बंद हैं, 3 उंगलियां नीचे लॉक होंगी और थंब को इस तरह से टच करना है, तो इसे योग मुद्रा बोलते हैं। आप योग मुद्रा लेने के बाद में फिर हमें ओम का उच्चारण करना है और ये ओम जो है इसमें ओ अगर एक बार बोलेंगे तो माँ को जो है लंबा खींचना है 2 बार और ओम का जो है हमें 21 बार बोलना है और 21 बार ओमकार के बाद में 14 बार हमें जो है लंबी सांस लेना है और फिर सांस को छोड़ना है। और जब आप सांस लेंगे तो इसको भाव से लीजिएगा, अच्छा डिवाइन एनर्जी आप अंदर ले रहे हैं इस भाव से। और जब आप सांस छोड़ेंगे तो आपका सब स्ट्रेस और स्ट्रेन जो है आपकी बॉडी से बाहर जा रहा है। और इस सांस को आप नाभि से लीजिएगा, तो ये 14 बार हमें सांस लेना है और ये जब 14 बार ख़त्म हो जाएंगे तो हमें जो है आँख के जो मध्य में आज्ञा चक्र जो हमारा होता है, आज्ञा चक्र में हमें ध्यान रखना है, खाली हमको अवेयरनेस रखना है। और ये पूरी क्रिया 49 मिनट की है, 49 मिनट्स। तो जब शुरुआत होगी तो तब से एंड तक आपको 49 मिनट बैठना है पूरी तरह मुद्रा लिए हुए और आँख बंद कर कर। और जब ख़त्म हो जाते हैं तो अपने दोनों हाथों को रब कर कर आप आँख के ऊपर रख के आप ये क्रिया ख़त्म होने के बाद में उठेंगे। अभी आप हम सब लोग अम्मा जी के साथ करेंगे और वो जब ओंकार बोलेंगे तो उन्हीं के साथ ओंकार बोल के अब हम सब सुषुम्ना क्रिया योग करेंगे। నిటారుగా కూర్చుని చేతులను యోగ ముద్రలో ఉంచుకొని నాతో పాటు ఓంకారాలు 21 సార్లు. ఓం
తర్వాత 14 సార్లు భావంతో దీర్ఘ శ్వాసలు, తర్వాత భ్రూమధ్యంలో అలవోకగా హాయిగా దృష్టి ఉంచుకోవాలి. నెమ్మదిగా ధ్యానస్థితి నుంచి బయట పూర్తిగా ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చేదానికి జస్ట్ 1 minute క్లాప్ చేస్తాం. మీరందరూ చాలా చక్కగా ధ్యానం చేశారు. మనం ఈ టైంలో ఎంతో శక్తిని రిసీవ్ చేసుకున్నాము. మీకు ఈ సుషుమ్న క్రియాయోగలో పవర్ తెలియాలంటే 49 days 49 minutes ఇవాళ నుంచి లెక్క పెట్టుకోండి. 49 days 49 minutes చేసినప్పుడు ఇందులో పవర్ మీకు అర్థమవుతుందన్నమాట. కొందరికి డౌట్ ఉండొచ్చు, ఏ టైంలో ఈ ధ్యానం చేయాలి అని. తెల్లవారుజామున 3 నుంచి 6 లోపల వచ్చి మన శరీరము ధ్యానానికి అనుగుణంగా ఉంటుంది. ఆ టైంలో ఈ ప్రక్రియ 49 minutes చేయండి. అలా వీలు లేని వాళ్ళు సాయంత్రం సంధ్యా సమయంలో 5 to 7 లోపల వీలైతే చేయండి. అటు వీలు కాలేదనుకోండి, మీకు ఏ టైంలో కన్వీనియంటో ఆ టైంలో చేయండి. కానీ ఒక్కరోజు మీరు మానేసిన 10 రోజులు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాగైతే మన సెల్ ఫోన్ ప్రతిరోజు మనం ఛార్జ్ చేసుకుంటాం కదా, అలాగే ఈ ప్రాణశక్తిని ఈ సుషుమ్న క్రియాయోగ ద్వారా మనం మన బాడీని ప్రతిరోజు ఛార్జ్ చేసుకోవాలన్నమాట. దీంతో పాటే మనం పడుకునే ముందర ఒక 5 నిమిషాలు మనల్ని గురించి మనం ఆలోచించుకోవాలి. అంటే ఇవాల్టి రోజున అనవసరమైన మాటలు, అనవసరమైన చేతలు, అనవసరమైన ఆలోచనలు, మనకి పొల్యూషన్ అనేది ఈ వెహికల్స్ వల్ల వచ్చే పొల్యూషన్ మాత్రమే తెలుసు. అది జస్ట్ 20% అన్నమాట. ఎక్కువ ఈ ప్రపంచాన్ని పొల్యూట్ చేసేది 80% ఏంటంటే మన ఆలోచనలే. థాట్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. అంటే మనం ఒక ఆలోచన చేసి వదిలిపెట్టినప్పుడు వచ్చి ఆ ఆలోచన ఈ ప్రపంచం అంతా చుట్టొస్తుందండి. అంటే ఏది కానీ మన నుంచి వచ్చే ప్రతి ఆలోచన ఒక రౌండ్లా, ఒక సర్కిల్, దట్ ఈస్ ద యూనివర్సల్ లా. ఆ సర్కిల్ తిరిగి మన దగ్గరికే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం అనుకున్నాం కదండి, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అనేసి. మనం ఏ ఆలోచనలు చేస్తూ ఉంటామో ఒకరోజు ఆ విధంగా మన జీవితం తయారవుతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్,
సుషుమ్న క్రియాయోగంలో ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే మీ ఆలోచనలు గమనించండి, పాజిటివ్ ఆలోచనలే చెయ్యండి. సెకండ్ పాయింట్ ఏంటంటే సుషుమ్న క్రియాయోగికి భావదారిద్ర్యం అనేది ఉండకూడదన్నమాట. ఇది నేను చేయగలనా, ఇది అవునా, 49 మినిట్స్ నేను కూర్చోగలనా, నాకు రోజు అంత టైం ఉంటుందా, ఇది చేస్తే వస్తుందా, నిజంగా ఎనర్జీస్ అంత నేను రిసీవ్ చేసుకోగలనా, ఇలాంటి ఆలోచనలు మాత్రం అస్సలు వద్దు. నాకు వచ్చింది మీకు ఎందుకు రాదు, బాబాజీ గారికి వచ్చింది మనకెందుకు రాదు, ఇలా పాజిటివ్నెస్తోనే మీరు ఈ దీక్షను మొదలు పెట్టాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ క్లాస్కి వచ్చిన ఒక మెడిటేటర్ ఆయన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నారు. తర్వాత మనం కొంచెం డిస్కస్ చేస్తాం. डायस पे सभी गुरुज को मेरा हार्दिक प्रणाम. I am Shiv Kumar Shukla, born and brought up in Hyderabad, and I think it is getting late, so I will cut short my experience, but I'd like to share two very important things with all of you. I was sitting like one of you, how you are sitting in the last program that happened at Satya Sai Nigamam on 17th November 2013. And sitting on the chair, I was thinking, what I am going to get and how it's going to happen. But since then, I have been regularly practicing Kriya Yoga, Sushumna Kriya Yoga meditation. And I am finding every month I am a different person. Like from my within the self, the energy levels that I am getting, and my whole being is a different person. I have a lot of intuitive powers developed. And for example, I'll just share one incident that happened yesterday. I was holding one of the phone that is listed in the posters for helping callers. And I think I might have spoken to some of you guys here. And there was similarly, yesterday I received a call. And this caller was saying, I saw the poster and I'd like to know about your program. And he said, that I have seen, I have read autobiography of a yogi, and I believe Mahaavatar Babaji is my guru, and I do talk to him by closing my eyes, and I find my solutions through him. And what is your program, he was asking. So I told him, in 3-4 minutes, all the details about the program and how it's going to happen. And while I was telling that, you will not believe, my whole body was shivering. There was tremendous amount of energy flow in myself. And the moment I stopped, that gentleman said, "Oh, Babai, what happened? I was closing my eyes when you were talking to me." And he said, "I saw Mahaavatar Babaji." And he said, "There is something definitely great in your program, and I will be there by 4 o'clock. And I think that gentleman's name is Gopal Krishna, and I think he's one of us here. He was the gentleman. And I'm sure, I hope Ammaji excuses me here, but I find that this was not a 3G or 4G connection, but this was a divine G connection, divine God connection that all of you can achieve by regular practice of Sushumna Kriya Yoga meditation. And here we are in high-tech city. And I'd like to share one more important thing, the technology connection with our masters and the Kriya Yoga. You guys may be knowing about Steve Jobs, the Apple computer co-founder. I'm sure there are a lot of software guys here. And some of you must be using iPhones also. That is a product developed by Steve Jobs. And he is considered as one of the technology guru, the innovator in creativity and all this. And unfortunately, he passed away just a couple of years ago. And in his will, what he has written, that each and everyone who comes for his last rites should be given an autobiography of a yogi book. And the book was given in a wooden box to 800 very highly influential people who attended his last rite. That includes Bill Gates and Larry Ellison. So
such was the guy who has, by leaving also, he has sent the divine book to so many individuals. And I heartily request all of you to please do practice this Kriya Yoga regularly. And I'm sure in the next program in Hyderabad, most of you will be lining up to share your experiences here. Thank you so much. మనం హిస్టరీలో చదువుకుంటాం పూర్వం నలంద తక్షశిల ఆ విశ్వవిద్యాలయాలు ఉండేటివి అనేసి ఆ కాలంలో ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వాళ్ళకి అంటే రవాణా సౌకర్యాలు లేకపోయినా కూడా ఆ విశ్వవిద్యాలయాల్లో ప్రాణ విద్య కూడా నేర్పిస్తారు. అంటే ఫిజికల్ సైన్స్తో పాటు స్పిరిచువల్ సైన్స్ అనే సబ్జెక్ట్ కూడా ఉంది. కాబట్టి భారతదేశానికి వచ్చి ఆ విద్య నేర్చుకోవాలి అని ఎంతో ఆత్రుత వాళ్ళలో ఉండేది. ఆత్రుత పడి వచ్చి చాలామంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట. అలాంటి ఈ అద్భుతమైన విద్య మన మహర్షులు మనకు సులభంగా అందించింది. 92లో నేను ఒక యోగి ఆత్మకథ చదివినప్పుడు ఈ క్రియాయోగ ఎక్కడ చెప్తారు అంటే ఇప్పుడన్నా బుక్స్లో ఆ క్రియాయోగ లెసన్స్ ఎక్కడ దొరుకుతాయనే ఒక కార్డు ఉంటుంది, కానీ అప్పుడు లేదనమాట. ఎందుకంటే అది చాలా ఎనర్జెటిక్ బుక్. ప్రతి పేజీలో ఏదైతే చదువుతున్నానో అది విషన్గా కనిపించింది అనమాట. అంత ఎనర్జెటిక్ బుక్. అంటే అప్పుడు క్రియాయోగ కోసం ఆతృత పడితే నేను 92లో 2005లో నాకు ఆ క్రియాయోగ దీక్ష దొరికిందండి. మీరు ఇవాళ ఎంత సులభంగా దీన్ని మీ ఊర్లోనే అందుకోగలిగారు. మీరు ఎంత అదృష్టవంతులు. To Pujya Shri Atmanandamayi Mataji and my Parama Gurus, I would like to start my narration by expressing my sincere gratitude towards my Gurus for giving me a new life. This was one of my first experiences in my path to Sushumna Kriya Yoga. This happened way back in 2012 when we had our Guru Purnami in Sringeri, which is a very famous hill station. I started experiencing severe earache just before Guru Purnami, so much so that I was afraid I will not be able to attend this ritual ceremony. I prayed to Mataji and my beloved masters and asked them to help me make this to this occasion. Surprisingly, my earache subsided and I could attend and take Mataji's blessings. I returned back to my city and I was diagnosed with a very severe condition of cholesteatoma. It is a middle ear infection which is not very easily diagnosed and it involves a very complicated surgery. My doctors were surprised at the crucial timing when it was detected, because had it been delayed, it could have been fatal and I would have lost my life. The doctors asked me to get this surgery done immediately. My mother was very worried. She spoke to Mataji about my condition. Mataji assured me that I will lead a normal life again and that my surgery will be successful. After the surgery, believe me, I did not experience any pain at all. Imagine a surgery being conducted on you and the next day you are bound to experience severe pain. Even after the effects of the anesthesia had worn out, I did not experience any kind of pain at all. So this is the power of our Gurus, the tremendous energy which they send you, which helped me, the timing of the surgery, the successful surgery and no pain at all. So we know that we are guided at every step and protected by our masters. I would like to conclude by saying that if we take a single step towards a spiritual path, towards our Gurus, they make sure that they protect you at every step of your life. I request every one of you sitting here to devote some time to meditation in your daily life. Make it as a procedure, a regular procedure, and please make it a regular procedure so that you know that your life changes after this, and please experience this extreme bliss which I am experiencing. Thank you. ఎప్పుడు మనం ఏదన్నా మొదలుపెట్టినప్పుడు మనలో సంకల్పము వజ్ర సంకల్పంలా ఉండాలన్నమాట. దీన్ని నేను చేసి సాధిస్తాను అని మొట్టమొదట మనం నెమ్మదిగా శక్తి మన శరీరంలోకి ఈ ప్రాణశక్తిని తీసుకునేటప్పుడు
మన ఆ శక్తి మన శరీరంలో ప్రతి కణానికి వెళ్తుంది. ప్రతి కణానికి వెళ్ళినప్పుడు వచ్చి మనలో అనారోగ్యం అనేది మొట్టమొదట మన నుంచి బయట వెళ్తుంది అన్నమాట. మన సంస్కార శుద్ధి అంటే గత జన్మల ఇంప్రెషన్స్ ఇంకా ఏ టెక్నిక్ వల్లనో, ఏ మెడిసిన్ వల్లనో, ఏ డాక్టర్ వల్లనో ఇంకా వేరే దారే మనకి లేదు. ఇన్నర్గా అంటే మనకు తెలిసిన మనం 10% అయితే మనకు తెలియని మనం 90% అన్నమాట. ఎందుకంటే ప్రతి జన్మలోనూ జరిగే నెగటివిటీ యాడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ యాడ్ చేసుకునేదంతా కూడా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చి సూక్ష్మ తరంగాల రూపంలో క్లియర్ అయిపోతుంది. అలా క్లియర్ అయిపోయినప్పుడు వచ్చి మన ఇన్నర్ నుంచి మన హార్ట్ చక్రాలో మనకు తెలుస్తుందండి ఒకలాంటి ఆనందము. అంటే ఫెరిఫెరీ మనం ఈ భౌతిక ప్రపంచంలో మనం పొందే ఆనందం వచ్చి ఓన్లీ ఫెరిఫెరీ లెవెల్, కానీ ఆ ఇన్నర్గా మనం ధ్యానం చేసి ఈ సాధన ద్వారా పొందేది వచ్చి అంతులేని ఆనందం అన్నమాట. అది మనం మాటల్లో చెప్పలేము. మీలో ప్రతి ఒక్కరూ ఆ బ్లిస్ ఫీల్ అవ్వాలని నెక్స్ట్ ఇయర్ మహావతార్ బాబాజీ గారి పుట్టినరోజున ఈ వెన్యూలోన ఈ సుషుమ్న క్రియాయోగ దీక్ష ప్రోగ్రాం ఉంటుంది. అప్పుడు మీరందరూ కూడా ఈ బ్లిస్ మేము ఫీల్ అయ్యాను అని చెప్పడం నేను వినాలని మిమ్మల్ని ఆశిస్తున్నాను. Thanks by Yashi. Honorable Shri BVP Rao, IAS, Advisor to the Chief Minister, Telangana Government. Honorable Shri G. Kishan Rao, IAS, Executive Chairman, Telangana Tourism Development Corporation, Telangana Government. With the blessings of Mataji, it is my privilege to have been asked to propose a vote of thanks on this auspicious occasion. I, on behalf of Divya Babaji Sushumna Kriya Yoga Foundation, would like to express our sincere gratitude for providing encouragement, support and helping us make this event successful. Our sincere thanks to the print and electronic media for an excellent coverage. I would also like to thank all the volunteers who have helped make this event possible and a successful event. Thank you so much.